హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలో మన ఎవ్వరికీ తెలియనటువంటి 300 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి విజయ దుర్గా ఆలయానికైతే తీసుకొచ్చేసాను. అయితే అసలు 300 సంవత్సరాల చరిత్ర ఏంటి, నాకు తెలియని గుడి ఈ ఊర్లో ఉందేంటి అని అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా. ఎస్, సో ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలియలేదు. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాతి విగ్రహం కలిగినటువంటి విజయదుర్గ ఆలయం అయితే ఈరోజు ఉంది. అయితే అందరికీ తెలిసినటువంటి విజయదుర్గ ఆలయం ఇంత చరిత్ర, ఎస్ అవును, ఈరోజు పూజారితో మాట్లాడిన తర్వాత తెలిసింది 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాతి విగ్రహాన్ని. అయితే పునర్నిర్మాణంలో భాగంగాను ఆలయాన్ని మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేసి కంప్లీట్ రాతితో అయితే మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర మాటల్లో చెప్తే తీరేది కాదు. ఎందుకంటే ఇది అనుభవం ద్వారా వచ్చినటువంటి అనేక మంది భక్తుల మాటల్లో విన్నటువంటిది ఏంటంటే, సో శత్రు వినాశనం. సో మన యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో ఒక్కసారి ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఒక మొక్కుకొని ఒక్కసారి బయటికి వెళ్తే శత్రువులందరూ కూడా మన మిత్రులుగా మారినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆలయం మన శ్రీకాకుళం నడిబొడ్డులో ఉందని ఎంతమందికి తెలుసు. అంతేకాదు, సో ఈ ఆలయంకి వచ్చి మనం ఏదైనా సరే మంచి జరగాలి, విజయం జరగాలి అనుకుంటూ ఉద్యోగాలు కావాలన్నా, సో మన వ్యాపారం సక్సెస్ అవ్వాలన్నా, వాహనం కొనుక్కున్న తర్వాత సక్సెస్గా తిరగాలన్నా, ప్రతి ఒక్కరు కూడా విజయాలు కావాలి అనుకుంటే ఈ విజయదుర్గ ఆలయానికి సందర్శించాల్సిందే, ఆ అమ్మ ఆశీస్సులు తీసుకోవాల్సిందే. అటువంటి చరిత్ర కలిగినటువంటి ఆలయానికి అయితే తీసుకొచ్చాను. అయితే పునర్నిర్మాణంలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని ఒక్కసారి చూస్తూ ఆ పూజారి మాటల్లో ఈ ఆలయ ప్రతిష్ట విశిష్టత అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు వచ్చేసాయండి. సో స్వామి నమస్తే. సో మీతో మాట్లాడినంత వరకు కూడా మాకు అర్థం కాలేదు ఈ చరిత్ర ఏంటంటే. అందరికీ తెలుసు ఆలయం అయితే విజయదుర్గ ఆలయం ఇక్కడ ఉన్నది, ఎంతో ప్రాచీనమైనదని. కాకపోతే 300 సంవత్సరాలు కలిగినటువంటి ఆ విగ్రహం, అసలు ఆ చరిత్ర ఏంటి, ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఒక్కసారి మా భక్తులకి మీ మాటల్లో. శ్రీ విజయదుర్గాదేవి నమః. శ్రీకాకుళం ఆనుబాల వీధిలో వెలిసిన శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం కొంగు బంగారంగా ఇన్ని సంవత్సరాల నుంచి భక్తులకి ఆశీస్సులు అందిస్తున్నారు. గత మనకు తెలిసి 300 సంవత్సరాల నుంచి 3 రాళ్ళు ఉండేవి ఇక్కడ. ఈ రాళ్ళని చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి ఆరాధన చేసేవాళ్ళు, అర్జించేవాళ్ళు. దాని నుంచి అమ్మవారి నుంచి పొందిన ఫలితాలు బట్టి 2006లో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి, ఇప్పుడున్న వ్యవస్థ బట్టి ఆలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని ఒక ఆకాంక్ష భక్తుల మనసులో పొంది, భక్తుల మనసులో కలిగి అమ్మవారికి ఈరోజు కృష్ణశిలతో ఆలయ నిర్మాణం జరుగుతున్నది. ఈ కృష్ణశిల అనేది చాలా విశేషమైనటువంటిది. ఈ కృష్ణశిల దొరకడం కూడా చాలా అరుదైనటువంటిది. అటువంటి కృష్ణశిలతో మన విజయదుర్గ అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. ఇందులో భాగంగా మనకి చాలా విశేషమైనటువంటి విషయాలు మన ఆలయంలో పొందుపరిచి ఉండడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి యొక్క సింహద్వారానికి అష్టాదశ శక్తిపీఠాలతో విగ్రహ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఒక ద్వారానికి అష్టాదశ శక్తిపీఠాలు చెక్కించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి దుర్గా. అదే విజయదుర్గ, విజయాలను అందించే దుర్గా విజయదుర్గ. అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహాలను కూడా మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో పొందుపరచడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహాకాళి విగ్రహానికి చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకు అంటే దక్షిణముఖంగా ఉన్న ఏకైక కాళీ దేవాలయం కలకత్తా. ఆ తర్వాత మళ్ళా మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మాత్రమే ఆ కాళీని ప్రతిష్ఠించడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ దక్షిణ కాళీ వల్ల వచ్చే విశేషమైనటువంటి ఫలితం ఏమిటి అంటే, ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నంత మాత్రానే మనకున్న శత్రువులు మిత్రులుగా మారి మనకు అనుకూలంగా ఉంటారు. అదే మన విజయదుర్గ అమ్మవారికి పూర్వం నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం వల్ల విద్యాభివృద్ధి, వివాహం కాని వివాహం, ఉద్యోగం లేని ఉద్యోగం ఇక్కడ ఎప్పుడూ కూడా మనకి కలుగుతూ ఉన్నాయి. అది చాలామంది భక్తులు మనకు వచ్చి తెలియపరిచింది. ఇప్పుడు ఈ దక్షిణ కాళీ కూడా ఉండడం వల్ల 9 రోజులు 9 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నంత మాత్రాన శత్రువులు అందరూ మిత్రులుగా మారి ప్రతి విషయంలో ఒక వాహనం కొన్నా, ఒక విద్యాభివృద్ధి అయినా, ఏదో ఒక వివాహం అయినా వీటన్నిటిలో కూడా విజయం వస్తుంది మనకి. అదేవిధంగా మనం పురాతన నుంచి ఎందుకు కృష్ణదశలతో నిర్మాణం చేస్తున్నామంటే, మన ఆధునిక కాలంలో అన్ని సిమెంట్ విగ్రహాలు, సిమెంట్ ఆలయాలు తయారవడం జరుగుతున్నది.
మన పురాతన చరిత్ర అంటే మన శిల్పకళ ఎలా ఉంది, శిల్పకళ ఏంటి అనేది ఇప్పుడున్న కాలమాన పరిస్థితి బట్టి పిల్లలకు తెలియదు. అప్పుడెప్పుడో కృష్ణదేవరాయలు కట్టించారు, వాళ్ళు రాజులు కట్టించారు అనేదే మనం చూసుకుంటున్నాం. కానీ ఆధునిక కాలంలో ఈ కళ ఉంది, ఇది అంతరించిపోతున్నది, దీన్ని బయటికి తీయాలి అని గురువు యొక్క పరంపరంతో గురువుల యొక్క ఆదేశంతో ఈ ప్రజల యొక్క ఆకాంక్షతో వీరందరి సహాయ సహకారాలతో ముందుకు అడుగు వేయడం జరిగింది. ఈ అడుగు వేయడంలో భాగంగా మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో విశేషమైన శిల్పకళని నిర్మాణం చేయడం జరుగుతున్నది. మనం ఏ కార్యక్రమం చేసినా అష్టదిక్పాలకుని, చతుర్వేద పురుషుల్ని, నవగ్రహాలని మనం ఆవాహన చేస్తాం. నవగ్రహాలు అయితే ఆలయాలు ఉండొచ్చు, కానీ చతుర్వేద పురుషులు తర్వాత అష్టదిక్పాలకులు ఎక్కడా లేవు విగ్రహ రూపంలో. మొట్టమొదటిసారిగా మన విజయదుర్గ అమ్మవారి ఆలయంలో చతుర్వేదాలకి ప్రతీక అయినటువంటి 4 స్తంభాలు, ఒక్కొక్క స్తంభానికి అమ్మవారి యొక్క వేద పురుషులు, ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క వేద పురుషులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 4 వేదాలు, 4 వేద పురుషులు. రేపు మన భవిష్యత్ తరాల్లో మన పిల్లలు వేద పురుషులు అంటే ఎవరు అంటే, మనం సిమెంట్ విగ్రహం చూపించాను, కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది. అలా కాకుండా రాతి మీద మనం నిర్మాణం చేయడం వల్ల రేపు మన భవిష్యత్ తరాల పిల్లలు ఆ రాతి మీద నిర్మాణం ఉన్నటువంటి విగ్రహాన్ని చూసి దర్శిస్తారు. ఇప్పుడున్న పిల్లలకి ఏం అవసరం అంటే ప్రూఫ్, ప్రతిదానికి ప్రూఫ్ కావాలి. మనం చెప్పాము, ఏది ప్రూఫ్ అని అడుగుతున్నారు. ఆ ప్రూఫ్ ఇవ్వడానికే మన ఆలయంలో ఇటువంటివన్నీ చెక్కించడం జరుగుతున్నది. అదేవిధంగా శ్రీచక్రం అనేది ఎప్పుడూ కూడా అమ్మవారి ముందు లేదా నేల మీద ఆ శ్రీచక్రం అనేది రాతితో నిర్మాణం చేసి దానికి అర్చన చేయడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలోనే శిరస్సు మీద అంటే భక్తులు దర్శనం చేసుకునేటువంటి ప్రదేశం ఏదైతే ముఖమండపం ఉందో ఆ ముఖమండపం మీద భక్తుల యొక్క శిరస్సు మీద ఆ శ్రీచక్రం యొక్క కిరణాలు పడాలనే ఉద్దేశంతో దాని నుంచి వెలువడే శక్తి డైరెక్ట్గా మనకు సహస్రారం అని శిరస్సు మీద ఉంటుంది. మన సహస్రారం అని చక్రం, అక్కడ ఏదైతే కాస్మిక్ ఎనర్జీ, విశ్వం నుంచి వచ్చినటువంటి ఎనర్జీ ప్రసరింప జరుగుతుందో అప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనకు ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన ద్వారా మంచి చెడు విచక్షణ జ్ఞానం వచ్చి మనం చేసే కార్యక్రమం సక్సెస్ అవుతుంది. దేవానం మనుషు రూపణ, దైవం అనేది మనిషి రూపంలో వచ్చే మనకి సహాయం చేస్తుంది. దైవం ఎప్పుడూ మనకు కనిపించదు. అలా దైవం నుంచి వచ్చే శక్తి ఎలాగంటే మనలో మార్పు తేవడమే. దైవం అంటే వచ్చి దైవం ఏం మనకు చేయదు, మనలో మార్పు తెస్తుంది, మనలో జ్ఞానం తెస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే ఇటువంటి శ్రీచక్రం ఉన్నటువంటి ఆలయంలో వచ్చి ఆ శ్రీచక్రం యొక్క స్పర్శ పైనుంచి ఆ రేసెస్ పడుతూ ఉంటే ఆ కిరణాలని మనం ఆస్వాదిస్తూ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల జ్ఞానాన్ని పొంది విజయదుర్గమ్మను దర్శించుకోవడంలో ప్రతి విషయంలో విజయాన్ని పొందుతామని ఇక్కడ నిదర్శనం. చాలామంది భక్తులు కూడా ఇదే తెలియపరుస్తున్నారు. ఈ అవకాశాన్ని 10 మందికి కలుగు చెయ్యాలి అనే ఉద్దేశంతో మనం ఈ కృష్ణశిలతో దేవాలయం చాలా వ్యయ ప్రయాసలైన నిర్మాణం చేయడం జరుగుతున్నది. చూశారు కదా, ఎంతో చక్కటి చరిత్ర కలిగినటువంటి ఆలయం మన శ్రీకాకుళం నేలపై ఉంటూనే ఎంతో అదృష్టవంతులుగానైతే భావించవచ్చు. ఎందుకంటే ఆ అమ్మవారికి మనం తలుచుకుంటే మన శత్రువులే మిత్రులుగా అవ్వడము, అదేవిధంగాను ప్రతి విషయంలో కూడా విజయం మన వెంటే ఉంటూ, సో మనం ఏ కార్యక్రమానికైతే వెళ్తున్నామో ప్రతి కార్యక్రమం కూడాను ఖచ్చితంగా విజయంతోనే తిరిగి వస్తామంటూ కూడాను ఈ భక్తుల యొక్క నమ్మకం కలిగినటువంటి ఆలయం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. సో మరింత ఆలస్యం అందరూ కూడా వచ్చి ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.